హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చిక్కుడు ప్రభాకర్ విరచిత అంశంగా అడవులు ఆదివాసుల ప్రాణవాయువు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను. ఈ అంశాన్ని వినండి. అడవులు ఆదివాసుల ప్రాణవాయువు. ఇక వినండి. మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా 2000 సంవత్సరంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో ఉన్న బస్తర్ జిల్లా ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద జిల్లా. నాటి ఈ ఉమ్మడి బస్తర్ దాదాపు 46,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండగా మొత్తం దండకారణ్యం 92,300 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. అపారమైన అడవి, విశాలమైన కొండలు, పర్వతాలు, లోయలతో పాటు ఇంద్రావతి, వెన్గంగా, శబరి, ప్రాణహిత, గోదావరి, మహానది ఇటువంటి జీవనదులు పారుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి కనీసం కృషి చేయలేదు. ఈ ఆదివాసీ తెగల జీవన ప్రమాణాలైన విద్య, వైద్యం, జీవన భృతి, అభివృద్ధి పట్ల గత 75 ఏళ్లుగా భారత ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదు. ఆదివాసులు జీవిస్తున్న అడవి మీద లక్షల కోట్ల రూపాయల విలువైన 11 రకాల ఖనిజ నిక్షేపాల వెలికితీతపై బహుళజాతి సంస్థలు, దేశీయ బడా పెట్టుబడిదారులు కన్నువేశారు. కార్పొరేట్ సంస్థలు 4 దశాబ్దాల క్రితమే బయలుదిల్లాలో పాగా వేశాయి. గత 30 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తున్న ఖనిజ వెలికితీత పాలసీల వల్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు రాజ్యాంగం, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులకు అతీతంగా ఆదివాసుల జీవితాలను బడా పెట్టుబడిదారులు ఛిద్రం చేస్తున్నారు. నాడు దేశంలో వలస పాలకులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉత్తర, దక్షిణ, మధ్య భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో బిర్సా ముండా జార్ఖండ్, రామ్జీ గోండ్ కొమరం భీం తెలంగాణ, అల్లూరి సీతారామరాజు ఆంధ్రాల వారి నాయకత్వంలో ఆదివాసీ ప్రజలు అడవిపై హక్కు మాదే అంటూ ఉద్యమించారు. ఆ క్రమంలోనే దండకారణ్యంలో కూడా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా వచ్చిన భూమ్కాల్ ఉద్యమానికి గూండాదార్ అనే ఆదివాసీ ఆయన ఆ రోజుల్లో మరి ఆదివాసీ నాయకుడు నాయకత్వం వహించారు. అలా మనం పైన వివరించి చెప్పిన తెగల ప్రజలను ఐక్యం చేసి అడవిపై హక్కు ఆదివాసులదే అంటూ పోరాడిన వీరుడు గూండాదూర్ తన జీవితకాలమంతా జల్, జంగిల్, జమీన్ ఆదివాసులదేనని ప్రజలను ఐక్యం చేసి పోరాడిన ఆయన ఆదివాసీ ప్రజల ఆరాధ్య వీరుడయ్యాడు. ఆ పోరాట చరిత్ర మళ్ళీ 1980లో పునరావృతమైంది. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఆదివాసులను సంఘటితం చేసి 3 దశాబ్దాల పాటు గొప్ప పోరాటం కొనసాగించిన విప్లవోద్యమ నాయకులు ఆదివాసీ ప్రజల జీవితాల్లో భాగమయ్యారు. వారి జీవన ప్రమాణాలు పెంచారు. వారి పట్ల
నిబద్ధతతో వారు చేసిన విస్తృత నిర్మాణ కృషి వల్ల ఆదివాసీ సమాజంలో అది భౌతిక శక్తిగా మారింది. ఇదే ప్రభుత్వాల వెన్నులో చలి పుట్టించింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమ అణచివేతను ఆరంభించారు. 1997లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం సమతా రవి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5వ షెడ్యూల్ రాజ్యాంగ మౌలిక స్వరూపం, దీనిని మార్చేందుకు పార్లమెంటుకు కూడా అధికారం లేదు, ఆదివాసీల సమగ్ర జీవన విధానం అడవితో అక్కడ లభించే వనరులతో ముడిపడి ఉన్నది అన్న వారి ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రభుత్వాలు రక్షించాలి అని సమగ్ర తీర్పునిచ్చింది. ఆ తీర్పునకు ప్రజల పోరాటాలు కూడా తోడై బిడి శర్మ, ఎస్ఆర్ శంకరన్ అటువంటి నిబద్ధత కలిగిన ఉన్నతాధికారుల కృషి వల్ల నాటి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంత గ్రామీణ పంచాయతీ విస్తరణ చట్టం 1995, దాన్నే పిఈఎస్ఏ అంటారు, ఆ చట్టం, ఆదివాసుల అటవీ హక్కుల రక్షణ చట్టం 2006 అనేది తెచ్చినా అవి నిజమైన స్ఫూర్తితో అమలు కావడం లేదు. ఫలితంగా ఆదివాసుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వని ఈ ప్రభుత్వాలతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ కూడా నామమాత్రంగా మిగిలింది. ఈ పరిస్థితుల్లో అడవి మీద, అడవిలోని అపార ఖనిజ సంపద మీద కన్ను వేసిన కార్పొరేట్ సంస్థలు దండకారణ్యంలోని ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ఆదివాసుల న్యాయమైన పోరాటంపై చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. సైనిక బలగాలు దండకారణ్యంలో ఆదివాసులను చెట్లకు కట్టి కాల్చి చంపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 2004 నుంచి జన్జాగరణ్ అభియాన్, సల్వాదుడు, ఇతర ఆపరేషన్ల పేరు మీద ఆదివాసులను పెద్ద సంఖ్యలో చంపి, ఇండ్లు తగలబెట్టి, పంట పొలాలను నాశనం చేసి, వేల సంఖ్యలో వారిని అడవి నుంచి తరిమి కొట్టారు. గత 2 సంవత్సరాలుగా కగార్ పేరుతో విచ్చలవిడిగా నరమేధం కొనసాగిస్తూ అడవిలో ఆదివాసులు లేకుండా చేస్తున్నారు. అడవిని అంబానీకి, అదానీకి అప్పజెప్పేందుకే ఈ మారణకాండ కొనసాగిస్తున్నారు. అడవిలో పుట్టి పెరిగి శతాబ్దాల తరబడి అడవిని రక్షిస్తూ సమాజానికి ప్రాణవాయువు అందిస్తున్న అడవి ఆదివాసులదా లేక అంబానీ అదానీలదా? వారి వారసులైన జిందాల్, మిట్టల్ బహుళజాతి సంస్థలదా? ఈ విషయం గురించి దేశ ప్రజలు ఆలోచించాలి. కగార్ యుద్ధం బారి నుంచి అడవిని, దానిని రక్షిస్తున్న ఆదివాసులను పౌర సమాజం కాపాడుకోలేకపోతే సమాజ భవిష్యత్తు అంధకారమే. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల అడవిని నాశనం చేయడం వల్ల నేడు ఢిల్లీ ప్రజలు మాత్రమే ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కగారు పేరుతో ఆదివాసుల మీద కొనసాగిస్తున్న నరమేధం వల్ల రేపు అడవి బడా పెట్టుబడిదారుల చేతుల్లో ధ్వంసమై ఢిల్లీ ప్రజల వలె దేశ ప్రజలకు కూడా ప్రాణవాయువు అందదు. ఇది నేటి కఠోర వాస్తవం అంటూ చిక్కుడు ప్రభాకర్, వీరు కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తరపున ఈ అంశాన్ని అందజేసిన మీదట అడవులు ఆదివాసుల ప్రాణవాయువు అనే ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.